ఇక వివరాల్లోకి వెళ్తే మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన ద్వారానే వాటి వినియోగాన్ని నివారించవచ్చునని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అభిప్రాయపడ్డారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగం నివారణ అవగాహన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సిబ్బందికి, పోలీస్ సిబ్బంది, పాత్రికేయుల మధ్య నిర్వహించిన క్రికెట్ క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు శనివారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యలతో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల జోలికి పోకుండా చూడవలసిన గురుతరమైన బాధ్యత అందరిపైన ఉందన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మన జిల్లాను మార్చడానికి అందరి భాగస్వామ్యం ఎంతో కీలకమని, ఈ దిశగా సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ చెడు స్నేహాల వల్ల పిల్లలు దొంగతనాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడతారని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి డి అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స అందించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితాన్ని తీర్చిదిద్దే అత్యంత కీలకమైన సమయమని, ఈ దశలో మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు బహుమతులను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగం నివారించాలంటూ చేపట్టిన సంతకాల క్యాంపెయినింగ్ పై కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ విశ్వమోహన్ రెడ్డి, ఐసిడిఎస్ పీడీ శారద, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి రామ్ కుమార్, సర్వశిక్ష అభియాన్ ఏపీడీ పంకజ్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గిరిబాబు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అజీజ్, డిఎస్పీ శ్రావణ్ కుమార్, డీసీపీఓ సూర్యచక్రవేణి, ఎన్జీఓ నాయకులు చోడగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చదువులో వాళ్ళు నిర్వీర్యం అయిపోతారు. చదువు చదవాలి అని అంటే వాళ్ళు దాంట్లో అయ్యే పరిస్థితి లేదు. మనకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మరి అన్ని కూడా టీములు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి సాగు లేకోకుండా మరి చేయడానికి ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఇదివరకు రోజుల్లో చాలా ఎక్కువ ఏ సందులో చూసినా కూడా గంజాయి ఏలూరులో దొరుకుతుంది. దాన్ని మన ఎస్పీ గారు వచ్చిన తర్వాత చాలా మటుకు 90% ఇప్పటికే కంట్రోల్ అయింది. కానీ ఏదైతే యువత ఉద్యోగాలు లేవో వాళ్ళందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడుతూ ఏదైతే అది చేస్తున్నారో దాన్ని వదిలినవలసిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ప్రపంచం అంతా బాగుండాలి అంటే ప్రతి డ్రగ్స్ కూడా మనం అనేక చోట్ల చూస్తున్నాం. ఏరోప్లేన్స్ లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా దాన్ని డ్రగ్స్ ఏదైతే స్మగ్లింగ్ చేసి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ వార్త మనం చూసినప్పుడు దాన్ని కంజాయించవలసిన బాధ్యత మనం ఉంది. ఎక్కడైనా సరే ఇటువంటి జరుగుతున్న విషయాన్ని ఏదైతే ఉంటే అధికారులు దృష్టికి తీసుకెళ్తే దీని మీద చర్య తీసుకుంటారు. మనం పట్టుకున్నప్పుడు చూపించే దానికంటే చర్య తీసుకున్న ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తే మీడియా ద్వారా ఎదటోళ్ళు చేయడానికి భయపడే పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీడియా సోదరులు ఆ విధంగా కూడా తీసుకెళ్ళాలని మీడియా సోదరులు కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ దీంతో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి మరి అందరూ కూడా డ్రగ్స్ ఏదైతే ఉన్నదో డ్రగ్స్ నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో బాధ్యత వహించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకోవడం. ఆధ్వర్యంలో లీడర్షిప్ లో ఈగిల్ టీమ్ తోటి ఇప్పటికే లాస్ట్ 2026 5 నెలల్లోనే 680 కిలో గంజాలు కూడా వాళ్ళు సేల్స్ చేసి ఉన్నారు. చాలా పెద్ద సక్సెస్ స్టోరీలు చేస్తున్నారు, చాలా లీడర్షిప్ చూపిస్తున్నారు. I especially thank the entire police department, eagle team, NPO team for this success stories. So అందువల్ల 1972 నంబర్ని అందరూ గుర్తుపెట్టుకొని మేమేం తీసుకోలేదు కదా, మేము మంచి వాళ్ళు కదా అని చెప్పకుండా పక్క ఏమైనా మీరు అలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా టీచర్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, పబ్లిక్ కానీ, పిల్లలు కానీ మీ ఇంట్లో కూడా నాన్నగారు తాగి కొడుకున్నారంటే కూడా డి అడిక్షన్ సెంటర్ అని ఒకటి మన జిల్లాలో 3 ఉన్నాయి, ఇంకొకటి కూడా యాడ్ చేసుకున్నాము. మన జీపీఎస్లోనే ఉంది. దానికి వెహికల్స్ ఫిల్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి ఉన్నాయి. గవర్నమెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు. సో అందువల్ల ఇలాంటి ఏదైనా ఉంటే మాకు రెఫర్ చేసి మీకు పనిష్మెంట్గా కాకుండా దాని నుంచి బయట రావడానికి కోసం మీకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. సో అందువల్ల ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి, మీ ఇంట్లో చెప్పండి. అండ్ ఏదైనా మీ దృష్టికి వస్తే 1972 అనే నెంబర్కి ఫోన్ చేయండి. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రోల్ ఉంది. మీ చుట్టుపక్కల ఎవరైనా అట్లాంటి ఇబ్బందుల్లో ఉంటే మన సమాజంలో రోజు ఇది ప్రతి 3వ శనివారం చేస్తున్నారు కదా చెత్తను క్లీన్ చేయడం.
ఈ డ్రగ్స్ కూడా ఒక చెత్త లాంటిదే. ఆ చెత్తని క్లీన్ చేయలేదనుకో ఏదో ఒక రోజు చెత్త వాసన మన ఇంటికి కూడా వస్తుంది. సో ఇది మంది కాదు, వాడు తాగుతున్నాడు కదా మనకేమవుతుంది, పక్కింటి వాడు తాగుతున్నాడు కదా మనకేంటి అనుకున్నారనుకో, కరోనా ఒక్కడికే వచ్చి ఆగుతుందా? కరోనా అందరికీ వస్తుంది. అట్లానే ఈ డ్రగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు కూడా వస్తాయి. కాబట్టి ఈ డ్రగ్స్కి దూరంగా ఉండాలంటే మీరు మీ డ్రీమ్స్ని బాగా పర్సూ చేయాలా. కిడ్స్లో కూడా టీచర్స్ చెప్తున్నాము, వాళ్ళని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి. అందరూ కూడా చదువుల్లో అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు, ఫస్ట్ ర్యాంక్ ఎవరికో ఒకటికే వస్తుంది. కానీ స్పోర్ట్స్లో ఒకడు బాగా ఆడతాడు, స్పోర్ట్స్లో కూడా 10 స్పోర్ట్స్ ఉంటాయి, ఎవడో ఒకడు ఒక స్పోర్ట్ బాగా ఆడతారు. కాబట్టి స్పోర్ట్స్లో వాళ్ళు ముందుకు ఇంప్రూవ్ అయితే వాడికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. డాన్స్లో ఒకరు బాగా చేస్తారు, డాన్స్లో అతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో ప్రతి ఒక్క పిల్లాడికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు ఏదో ఒక రంగంలోకి ముందుకు తీసుకెళ్లారనుకోండి, వాళ్ళ మీద ఒత్తిడి ఉండదు. యూత్ అందరూ కూడా హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటే వాళ్ళందరూ కూడా మన ఇండియాని డెవలప్ చేస్తారు. అందుకని ముఖ్యంగా మన పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మనందరం కోరుకున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు మన డ్రగ్ అబ్యూస్ అగైనెస్ట్గా ఈ ప్రోగ్రాం చేయబడుతుంది. మనందరికీ తెలుసు, ఏం తెలుసు, హెల్తీనెస్ లేకపోతే చదువు రాదు, చదువు రాకపోతే మనము ఫైనాన్షియల్గా నిలదొక్కుకోలేము, ఫైనాన్షియల్ నిలదొక్కకపోతే మన దేశం అభివృద్ధి చెందదు, దానివల్ల మన దేశం అంతా కూడా నష్టపోతుంది. అందుకే అందరూ కూడా డ్రగ్స్కి అగైనెస్ట్గా వార్ చేయండి.